20 ఏళ్ల నుండి రాజకీయాల్లో చాలా మందిని చూశానని, గన్నవరంలో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసే అంత సీను వెంకట్రావుకు లేదంటూ ఫైర్ అయ్యారు గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గానికి సొంత నిధులతో రోడ్లు, కాలేజీలు ఏర్పాటు చేశాం. నియోజకవర్గానికి వెంకట్రావు ఏం చేశారు, వారి పాత్ర ఏంటంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 10,000 వేతనంలో 6,000 కాజేసే కమిషన్ బ్రోకర్లు కూడా మాట్లాడే పరిస్థితి ఏర్పడిందంటూ విమర్శించారు వల్లభనేని వంశీ. నేను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో డకోటా గాళ్ళు, బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలా మందిని చూశాను కదా. స్ట్రీట్ రౌడీలు, స్టేట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో అయిపోయినాళ్లే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చెబుతూ ఉంటాడు. కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా? విజయవాడలో పోటీ చేసినా కూడా, విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు, ఆఫీస్ తీసేసి పారిపోలేదు. ఆఫీస్ లేనాళ్ళు, ఇల్లు లేనాళ్ళు, గన్నవరం నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే, అండమాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డాళ్ళు అంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము? అంటే అంత సీన్ లేదనుకుంటున్నా. అరిచే కుక్క అరవదు, కరిచే కుక్క అరవదు. ఇవన్నీ కూడా మొత్తం బోచిమొహాలు. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగమ్మ శపథాలు చేసి ఊరికే తొడగొట్టాలు, మీసం తిప్పటాలు. మీసం అందరికీ ఉంటది కదా, రోహిత్ కూడా ఉంటదని ఎవరు చెబుతున్నారు మొన్న. ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి నాని గారితోనో పెద్దాళ్ళు అవుదాం అని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతుంది, ఒక ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్ గా పోటీ చేసింది. ఆంధ్రజ్యోతి పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతాను. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో? చెప్పండి. వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతికి ఓ రకంగా, దసరాకు ఓ రకంగా, దీపావళికి ఓ రకంగా ఈ డూడు బసవన్నలు, కనవలూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడి చేయడం తప్పితే నేను ఉందా? చెప్పండి మీరు. ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, ఫలానా రోడ్డు వేయించాను, వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి పిన్ననేని హాస్పిటల్కో, గవర్నమెంట్ హాస్పిటల్కో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ జీతాల్లో కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళు కాదు, వీళ్ళు బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. ఏమన్నా మాట్లాడితే ఏడుస్తారు కదా, ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడటం ఊరుకోండి. చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళకి 10,000 జీతం, 20,000 జీతం, 25,000 జీతం వస్తే కమిషన్ తీసుకుని బతికే వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకేం చెప్పాలి మేము? ఈ ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చి చేర్చుకోవటం, లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతాను కదా, ఇదంతా షో నడుస్తుంది ఊరికే అని. కాకపోతే కార్పొరేట్ షోకిను యాక్చువల్ దానికి తేడా ఉంటది. ఈ షో పోయిన ఎలక్షన్ ముందు కూడా నడిపారు. కాటూరు చెరుకు కొట్టుడాలని, నిలవ కూలీలని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కండవాలేసి ఆ ఊళ్ళో ఊగిపోయింది, ఈ ఊళ్ళో ఊగిపోయింది అని. చివరికి ఏం ఊగిందో తెలిసింది కదా.